హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది డౌట్ అనమాట చాలా మెంబర్స్కి. ఇది ఆల్రెడీ నేను వీడియో పెట్టున్నాను, కానీ చూసారో లేదో మళ్ళీ అడిగారు, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ యూట్యూబ్ మానిటైజ్ అవ్వాలంటే ఎంత సబ్స్క్రైబర్స్ కావాలి, ఎన్ని వాచింగ్ అవర్స్ కావాలి, షార్ట్స్ అయితే ఎంత, లాంగ్ వీడియోస్ అయితే ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఏంటి అంటే ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్ కావాలి, కానీ నాకు మానిటైజ్ అయ్యే టైంలో 1000 సబ్స్క్రైబర్స్ ఉండే, కానీ తగ్గించారు. సో లక్కీ ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. లాంగ్ వీడియోస్ మీరు చేస్తే కనుక 365 డేస్లో ఖచ్చితంగా 3000 అవర్స్ కావాలి వాచింగ్ అవర్స్. లేదా మీరు షార్ట్స్ చేస్తున్నారు అంటే 3 monthsలో 3 million సబ్స్క్రైబర్స్ కావాలి. ఇంతకు ముందుకు 3 monthsలో 10 million సబ్స్క్రైబర్స్ అవ్వాలి షార్ట్స్ అయితే. సో తగ్గించారు కాబట్టి షార్ట్స్ అయితే 3 million, లాంగ్ అయితే 3000 వాచింగ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. సో ఇంకొక డౌట్ ఏంటంటే మానిటైజేషన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ప్రతి యూట్యూబర్స్కి ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఇదే డౌట్ ఉంటుంది. మీరు ఏమి టెన్షన్ పడకుండా ఫస్ట్ కూల్గా ముందు ప్రాసెస్ నేర్చుకోండి. వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి, వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది. ఆల్రెడీ నా ఛానల్లో యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలో ఒక వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడండి. ఫస్ట్ మీరు అది చేయండి. నేర్చుకున్న తర్వాత ఇంకా మీరు ఏమీ ఆలోచించకుండా మీ కంటెంట్ ఏదైతే ఉందో రెగ్యులర్గా వారానికి 3 వీడియోలా, వారానికి 2 వీడియోలా, వారానికి 1 వీడియోనా, రోజుకు 2 వీడియోస్ అనేది డిసైడ్ అయ్యి అదే విధంగా పెడుతూ రండి. మీరు ఒకవేళ నెక్స్ట్ వీక్ ఉండట్లేదు, నాకు వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం లేదు అనుకుంటే ఈ వీకే ప్లాన్ చేసుకొని ఆ నెక్స్ట్ వీక్ కూడా మీరు వీడియోస్ పబ్లిష్ అయ్యేలాగా చూసుకోండి. అలా చేస్తే ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది ఫాస్ట్గా. సో అలా రెగ్యులర్గా వీక్లీ పోస్ట్ చేస్తూ ఉంటే మీది ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. అంటే మీకు రెగ్యులర్గా పెట్టడం వల్ల మీ వీడియోస్ అనేది యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందంటే మీరు రెగ్యులర్గా పెట్టడం వల్ల వీళ్ళు రోజు పెడుతున్నారని చెప్పేసి కొత్త ఆడియన్స్కు మీ వీడియోని చూపిస్తుంది అనమాట. వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ వీడియో కనిపించేటట్టు చేస్తుంది. అదే మీరు ఇప్పుడు పెట్టి మళ్ళీ ఒక 15 రోజులకు ఒకసారి పెట్టారు అంటే యూట్యూబ్ మీ వీడియోను రికమెండ్ చేయదు అనమాట. అందుకని మీరు రోజు పెడతారా, రోజుకు 2 పెడతారా, 2 రోజులకు 1 పెడతారా, అలా డిసైడ్ చేసుకొని షెడ్యూల్ చేసేసుకొని పెట్టుకొని ఖచ్చితంగా వీడియోస్ పెడితే మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ తొందరగా అవుతుంది. ఇంకోటి, మానిటైజ్ అవ్వగానే వెంటనే ఇమీడియట్గా అమౌంట్ రాదు. మీకు $100 అవుతేనే అమౌంట్ వస్తుంది. మానిటైజ్ అయ్యేది ఒక ఎత్తు అయితే మానిటైజ్ అయిన తర్వాత $100 అవ్వడం కూడా అదొకటి ఎత్తు. అందుకని ఫస్ట్ మీరు కొన్ని రోజుల వరకు మనీ గురించి ఫస్ట్ యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనీ గురించి ఆలోచించొద్దు. అరే నేను ఇంత కష్టపడుతున్నాను, అసలు రోజు వీడియోస్ పెడుతున్నాను, అయినా నాకు వ్యూస్ రావట్లేదు, వాచింగ్ అవర్స్ క్యాలిక్యులేట్ అవ్వట్లేదు, మానిటైజ్ అవ్వట్లేదు అని టెన్షన్ పడకండి. నేనైతే అలా చాలా 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 చేశాను, కానీ అవి ఏవి చేయొద్దని నాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అర్థమైంది. మనం టెన్షన్ పడొద్దు. మన దగ్గర ఉన్న కంటెంట్ రోజు 2 రోజులకు ఒకసారి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండండి. మీ దగ్గర బల్క్ వీడియోస్ ఉంటే రోజు పోస్ట్ చేయండి. మీ దగ్గర బల్క్ వీడియోస్ లేకపోతే రోజు తప్పి రోజు అలా వీడియోస్ పెడతానే ఉండండి. థంబ్నెయిల్ ప్రాపర్గా ఉండేది చూసుకోండి, వీడియో క్లారిటీగా ఉండేది చూసుకోండి, మీ ఫేస్లో కాన్ఫిడెన్స్ చూసుకోండి, మ్యాక్సిమం మీ వాయిస్ మీ ఫేస్ కనిపించేలాగా చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా జనాలు మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. అప్పుడు మీ వీడియోస్ అన్ని యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మీ వాచింగ్ అవర్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా $100 అవుతాయి, అప్పుడు ఇన్కమ్ వస్తుంది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్తాను. ఇప్పుడు నాకు మానిటైజేషన్ అయ్యింది, తర్వాత $10 అవ్వడానికి, మానిటైజేషన్ అయిన తర్వాత $10 అవ్వడానికి చాలా చాలా కష్టపడ్డాను. మానిటైజేషన్ అయ్యిందన్న సంతోషం దానికంటే $10 అవుతేనే మన గూగుల్ నుంచి పిన్ వస్తుంది. ఆ గూగుల్ పిన్ రావాలంటే $10 అవ్వాలి. నాకు $10 రావడానికి చాలా చాలా కష్టపడ్డాను. ఇంకా $10 అయిన తర్వాత పిన్ వచ్చిన తర్వాత ఇంకా $100 అవుతేనే కదా మనకు మనీ వచ్చేది. ఆ $100 అవ్వడానికి ఇంకా నాకు నిజంగా చెప్పాలంటే ప్రతి యూట్యూబర్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. కానీ మీరు కొత్త వాళ్ళు అస్సలు ఈ ప్రాబ్లం ఫేస్ చేయొద్దని చెప్తున్నాను. మీరు పిన్ వచ్చిన తర్వాత $100 అవ్వడానికి టెన్షన్ పడకుండా మీ దగ్గర ఉన్న కంటెంట్ క్లియర్గా పోస్ట్ చేస్తానే ఉండండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఒక్కసారి మీకు మనీ చేతులు వచ్చింది, ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది అంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో ఫస్ట్ ఇన్కమ్ కోసం మీరు ఓపిక పట్టాల్సిందే. నేను అలానే ఉన్నాను. నాకు
ఫస్ట్ $10 అవ్వడానికి ఎందుకు అంత కష్టమైంది అంటే, ముందు నేను ప్రాపర్‌గా రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టలేదండి. అది నా మిస్టేక్. కంప్లీట్‌గా నా మిస్టేక్ అనమాట. ఒక హౌస్ వైఫ్‌గా నేను ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ, అందులో నేను బిజినెస్ చేసేదాన్ని. ఓరిఫ్లేమ్ బిజినెస్ బిజీలో ఉండి, ఇంకా నాకు అది ఇది 2 కుదరక నెగ్లెక్ట్ చేశాననమాట. సో, మానిటైజేషన్ అయిన సంతోషం కంటే $10 రావడానికి చాలా కష్టపడ్డాను. కానీ అదంతా రాంగ్. మీరు ప్రాపర్‌గా ఫస్ట్ నుంచి మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మానిటైజ్ అయిన తర్వాత కూడా, మానిటైజ్ అయినాక $10 అయిన తర్వాత కూడా, $10 అయిన తర్వాత $100 అవ్వడానికి కూడా ఒకటే లెవెల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అంటే ఏ విధంగా అయితే వీడియోస్ పెడుతూ ఉన్నారో అలానే పెడుతూ వస్తే మీకు టెన్షన్ అవ్వకుండా మీకు ఖచ్చితంగా $100 అవుతాయి, ఇన్కమ్ వస్తుంది. నాకు తెలియక నేను చాలా చాలా మిస్టేక్స్ చేశాను. మీరు ఆ మిస్టేక్స్ చేయకండి. ఓకేనా? సో ఇదండి నేను యూట్యూబ్లో మానిటైజ్ అయిన తర్వాత ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవి. సో చాలా అందరూ చెప్తారు యూట్యూబర్స్, స్టార్టింగ్లో అనుభవం అయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం మేము. మీరు కూడా ఇంకొన్ని రోజుల తర్వాత మీకు కూడా అనుభవం అవుతుంది కాబట్టి మీ సబ్స్క్రైబర్స్కి మీరే చెప్తారు. అందుకని ప్రతి ఒక్కరు ఇలానే చెప్తారులే అని లైట్ తీసుకోకుండా మీరు ఖచ్చితంగా ఇందాక వీడియోలో చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే తప్పకుండా మీకు మానిటైజేషన్ అవుతుంది, మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. యూట్యూబర్గా ఇంట్లోనే ఉండి మనం మంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఎవరో ఏదో అన్నారని మీరు స్టాప్ చేయడం, వ్యూస్ రావట్లేదని స్టాప్ చేయడం, ఇలాంటివి ఏది పెట్టుకోవద్దు. మన పని మనం చేయడం. మనం చేసే పని అంత గొప్పది కాకపోయినా అంత చిన్న పని అయితే కాదు కదా. సో అదొక్కటి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేస్తే నన్ను కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది కదా. థ్యాంక్ యూ.